ఉద్యమం మరోసారి ఉవ్వెత్తునెగిసింది. తెలంగాణ సాధనే ధ్యేయమంటూ పార్టీలకు అతీతంగా ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులంతా ఒక్కతాటిపై నిలిచి రాజీనామాలు చేశారు. ఇప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే అందరిలోనూ ఆసక్తి. తెలంగాణపై ఇప్పుడు అవునన్నా ఇబ్బందే, కాదన్నా కష్టమే. కేంద్రం ఎటువైపు మొగ్గు చూపుతుంది? అసలు ఈ రెండు కాదని మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రపతి పాలనను తెరపైకి తెస్తుందా? తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. మేం తప్పుకున్నాం, మీరు తప్పుకోవాల్సిందేనంటూ హైకమాండ్ ముందు నిలబడ్డారు. వీటిని ఆమోదిస్తే ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా అన్న కొత్త అనుమానాలు తెరమీదికి వస్తున్నాయి. దీంతో ఇప్పటికీ కూడికలు, తీసివేతలు మొదలైపోయాయి. టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రస్తుత రాజకీయ సమీకరణాలే తారుమారవుతున్నాయి. మరోవైపు ఇన్నాళ్లు తెలంగాణ ఉద్యమం రేగిన ప్రతిసారి ఏదో సర్ది చెబుతూ నెట్టుకొస్తున్న కేంద్రం ఇప్పుడు తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు తెలంగాణకు ఓకే అంటే సీమాంధ్రలో సీన్ రివర్స్ అయ్యే పరిస్థితి. కాదంటే తెలంగాణ భగ్గుమంటుంది. మరి కర్ర విరగకుండా, పాము చావకుండా ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయంగా రాష్ట్రపతి పాలనను మొగ్గు చూపే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం ముందున్న నిర్ణయాలు రెండు. ఒకటి తెలంగాణ ఇవ్వడం, రెండోది తెలంగాణ ఇవ్వమని స్పష్టంగా తన వైఖరి చెప్పడం. ఇప్పుడు తెలంగాణ ఇస్తామంటే మరోసారి సీమాంధ్రలోనూ నిరసనలు వచ్చే అవకాశం ఉంది. గతంలో కమిటీ అని, అఖిలపక్షమని ఎన్ని సాకులు చెప్పి నెట్టుకొచ్చినా ఇప్పుడు కేంద్రం బుజ్జగింపులు వినే పరిస్థితి లేదు. అందుకే ప్రస్తుతం ఈ రాజ్యాంగ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రాష్ట్రంలో ప్రాంతీయ అవసరాలతో పాటు పార్టీ మనుగడ కూడా దృష్టిలో పెట్టుకుని మూడో నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితి కొనసాగి ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా, పరిపాలన దెబ్బతినకుండా ఉండేందుకు రాష్ట్రపతి పాలన విధించే అవకాశమూ లేకపోలేదన్నది నిపుణుల అభిప్రాయం. ఇప్పుడు ఇచ్చిన రాజీనామాలను ఆమోదించకుండా అట్లా పెండింగ్ లో పెట్టి, ఎందుకంటే హాయిగా స్పీకర్ ఎంతకాలమైనా పెట్టుకోవచ్చు. స్పీకర్ ఎప్పుడు ఆమోదించాలని ఎవరు నిర్దేశించడానికి వీల్లేదు. కాబట్టి హాయిగా దాన్ని పెండింగ్ లో పెట్టేసి రాజీనామాలన్నింటినీ కూడా ఆమోదించకుండా అట్లానే పెట్టి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనకు పోవడం. 6 మాసాలు, సంవత్సరం రాష్ట్రపతి పాలన ఉంటుంది. ఈ సంవత్సర కాలం తాత్సారం చేయడానికి వీలవుతుంది, సమయం దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీకి కానీ, యూపీఏకి నాయకత్వం ఇస్తున్న కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి కానీ సంవత్సరం సమయం దొరుకుతుంది. అయితే అది వాంఛనీయం కాదు. ఇప్పటికే కేంద్రం 14F తొలగింపు అంశాన్ని పరిశీలిస్తోంది. తాజా పరిణామాలకు ఆజ్యం పోసిన ఫ్రీ జోన్ లో 14F క్లాస్ ను తొలగిస్తే పరిస్థితి కొద్దిగా చక్కబడుతుందన్న దిశలో చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడు కేంద్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజా ప్రతినిధుల రాజీనామాలు చూస్తే కేంద్రం రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపొచ్చు అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.